హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలకు సంబంధించిన పలు అంశాలపై పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు తాజాగా ఒక కీలక అంశంపై ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీలపై నిషేధం ఎత్తివేతపై ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీటిలోని కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో వాటిలోని మార్పులు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని గత నెల 19 నుంచి 31 వరకు ఎత్తేస్తూ గతంలోని ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఆలస్యం కావడంతో ఈ గడువును ఈ నెల మొదటి వారానికి పెంచారు. రాష్ట్రంలో ఒకవైపు వరద సహాయక చర్యల్లో ఉద్యోగులు ఉండడంతో మరోసారి ఉద్యోగుల బదిలీలపై ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు. ఏపీలో ఎక్సైజ్ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన గడువును ఈ నెల 22 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల కాగా మిగిలిన శాఖల్లో బదిలీలకు ఆయా శాఖలు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. వీటి ప్రకారం ఈ నెల 22 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం సెప్టెంబర్ 23 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. ఎక్సైజ్ శాఖకు మాత్రం ఈ నెల 30 వరకు బదిలీల గడువు పొడిగించారు. వీరికి అక్టోబర్ 1 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.